గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారా? బాగున్నారా? మీరంతా మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. అండ్ వీఆర్ ష్యూర్ దట్ యూఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ అస్. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని ప్రభువులో విశ్వసిస్తున్నాను. దేవుడు మంచివాడు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు తన మంచిని కనుపరచాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని, మహత్కార్యాలు జరిగించాలని, సూచక క్రియలు చేయాలని ప్రభువు ఎప్పుడూ ఆశిస్తూనే ఉన్నారు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభువు నుండి గొప్ప కార్యాలు మనం పొందుకుంటూ ఉంటాం. యేసు ప్రభు దగ్గర మనకు కావాల్సింది అచంచలమైన విశ్వాసం. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు నేను విడిపిస్తాడనే విశ్వాసంతో నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే అసాధ్యాలను దేవుడు సుసాధ్యపరుస్తాడు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మన కోసం ప్రభు దాచి ఉంచారు. ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తుండగా దేవుని కార్యాలను మనం చూడొచ్చు. ఈరోజు వాగ్దానం కోసం మీరు కనిపెడుతున్నారా? కీర్తన గ్రంథం 18వ కీర్తన 28వ వచనం చదువుకుందాం. Psalm 18 and verse 28. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడనే యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. క్రైస్తవ ప్రపంచంలో దాదాపు అన్ని సంఘాల్లో ఒక చక్కని పాట పాడుతూ ఉంటారు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. అందులో ఒక వచనం ఎలా ఉంటుంది? నా దీపమును వెలిగించువాడవు నీవే అని. నిజమే, యేసు ప్రభు మన దీపాన్ని వెలిగించువాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. బైబిల్ సెలవిచ్చిన మాట ఇది. సోల్ అంటే ఏంటండి? లేదా స్పిరిట్. మానవుని యొక్క ఆత్మ ఏంటి అంటే ఒక దీపంతో పోల్చబడింది. ఆ దీపం వెలిగించబడాలని దేవుడు ఆశించాడు. అయితే పాపం చేయడం ద్వారా ఆ దీపం ఆరిపోయింది. ఎవరూ దాన్ని వెలిగించలేరు. ఒక పాపి యొక్క దీపం ఆరిపోతే మరొక పాపి ఆ దీపాన్ని వెలిగించలేడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఆయన ఎందుకు శరీరధారికి లోకంలో సంచరించారు? శిలువ మీద ఎందుకు ఆయన మరణించాల్సి వచ్చిందంటే ఆరిపోయిన మన దీపాలని వెలిగించాలనే యేసు ప్రభు యొక్క ఆలోచన. ఆ కారణాన్ని బట్టి అంత గొప్ప శ్రమను ఆయన మీద వేసుకుని మన నిమిత్తం ఆయన శిలువలో మరణించారు. నీ దీపాన్ని వెలిగించే దేవుడు ఆయన. ఎందుకు అంటే ఆయన వెలిగిన దేవుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో నేను వెలుగును అని చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేరు కూడా. యోహాను సువార్త 8:12 మనం చదివితే నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. బైబిల్లో ప్రాముఖ్యంగా సువార్తల్లో యేసు ప్రభు తాను ఏమై ఉన్నారో అది స్పష్టంగా చెప్పేశారు ఆయన. ఆయన గురించి ఇంక మనకు సందేహం అక్కర్లా, కన్ఫ్యూజన్ అక్కర్లా. ఆయన దేవుడై ఉండి మానవునిగా లోకానికి వచ్చి మనుషులందరినీ వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇష్టపడితే నేను వెలిగిస్తాడు ఆయన. చాలామంది వెలుగులోనికి రావడం ఇష్టం లేదు. అందరూ బట్టే ప్రభువుని ద్వేషిస్తారు. చీకటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, ఆయన నా కోసం ఈ లోకం దిగి వచ్చారు, నా నిమిత్తం శ్రమలను అనుభవించారు, నా నిమిత్తం ప్రాణత్యాగం చేశారని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు వెలిగించబడతారు. ఒకప్పుడు నేను వెలిగించబడ్డాను, మీలో చాలామంది వెలిగించబడ్డారు. కారణం యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాలు అప్పగించాం కాబట్టి. ఈరోజు ఒకవేళ ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావా? ఆత్మ సంబంధమైన చీకట్లో నువ్వు బ్రతుకుతున్నావా? యేసు ప్రభు మాత్రమే నిన్ను వెలిగించగలరు ఆయన. ఎందుకంటే ఆయన వెలిగిన దేవుడు. ఎంతోమందిని వెలిగించాడు. దారి తప్పిపోయిన సౌలును వెలిగించి దారిలోని తీసుకొచ్చాడు. సంఘాన్ని నాశనం చేయడమే అతని యొక్క ధ్యేయంగా కనబడుతున్న రోజుల్లో యెరూషలేము పెద్దల దగ్గర పర్మిషన్స్ తీసుకుని సంఘాన్ని హింసించాలని బయలుదేరితే దమస్కు గేటు దగ్గర యేసు ప్రభు వారు పౌలుకి దర్శనమిచ్చారు. ఆ గొప్ప వెలుగు అతన్ని కమ్ముకున్నప్పుడు ప్రభు స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని వినగలిగే ఆ కృపను దేవుడు సౌలుకి ఇచ్చాడు. అక్కడ నుంచి పౌలు జీవితంలో వినూత్నమైన మార్పులు మనం చూస్తాం. నువ్వు వెలిగించబడితే సన్మార్గంలో నడుస్తావు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తావు. అంత మాత్రమే కాదు, దేవుడు నా చీకటిని వెలుగుగా చేస్తాడు అన్న మాటలో కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, ఆయా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో చీకటి అనే మాటకు కొన్ని అర్థాలు మనం చూస్తాం. ఒకటి ఫియర్, భయము. భయం కూడా చీకటితోనే పోల్చబడింది. నీ జీవితంలో ఒకవేళ ఈరోజు భయం ఉందేమో. దేనికి భయం? భవిష్యత్తు మీద భయం. గత జీవితంలో నువ్వేదో చేసి ఉండొచ్చు, అవి మరలా తిరగబడతాయేమోనన్న భయం. భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న భయం. నీ కుటుంబాన్ని గురించిన భయం. ఇలాంటి రకరకాల భయాలు చాలామందిలో ఉంటే ఆ భయాల్లోంచి నేను విడిపించగలిగిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఎందుకోసం అంటే ఆయన ధైర్యాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. భయపడకూడనే వాగ్దానం అనేక చోట్ల మనం బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత కన్ఫ్యూజన్, కొన్ని సందర్భాల్లో గ్రహింపు లేక, విషయాల పట్ల సరైన
అవగాహన లేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. లేఖనాలు తెరిచినప్పుడు లేఖనము మన పాదములకు దీపము అన్నాడు. ఎందుకు పాదాలకు దీపము అంటే మనం వేయాల్సిన ప్రతి అడుగు డైరెక్షన్ దేవుని వాక్యం మనకిస్తుంది కాబట్టి. ఓ ప్రశ్న అడుగుతున్నాను, ఆర్ యూ గైడింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ద్వారా మీరు నడిపించబడుతున్నారా? లేదా మనుష్యుల యొక్క మాటలు, తత్వజ్ఞానాలు, లోక సంబంధమైన విషయాల్లో మీరు నడిపించబడుతున్నారా? అవి ఎప్పుడు కూడా మిమ్మల్ని నష్టానికి తీసుకెళ్తాయి, ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయి. చాలామంది చెబుతూ ఉంటారు, వెస్లీ గారు ఒక రాంగ్ అడ్వైస్ ఫాలో అవ్వడం ద్వారా మా జీవితంలో చాలా నష్టపోయామండి. నిజమే. ప్రభువుని నువ్వు వెలిగించి సన్మార్గుని నడిపించాలనుకుంటున్నప్పుడు ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ప్రతి కన్ఫ్యూజన్లోంచి దేవుడు నిన్ను విడుదల చేసి క్లారిటీ నీకు ఇస్తాడు, అవగాహనకు వస్తావు. పరిశుద్ధాత్మ దేవుని పని అదే. ఆయన మనకు వివేచన ఇస్తారట. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం ద్వారా వివేచనాపరులుగా మనం ఉంటాం. వివేచన దేవుడు ఇస్తాడు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇలాంటి విషయాలు ఆత్మ ద్వారా మనం గైడ్ చేయబడుతుంటాం. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా మీ జీవితం అప్పగించుకున్నప్పుడు మీ జీవితాల్లో దేవుని కార్యాలు చూస్తారు. మీ ఉద్యోగంలో కావచ్చు, మీ కుటుంబ జీవితంలో కావచ్చు, ఎవరితో ఎలా మెలగాలో కావచ్చు, ఎవరిని ఎలా సన్మానించాలో కావచ్చు, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీరు బోధించబడతాయి. ఆయన మనల్ని వెలిగించే దేవుడు. ఆయన అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమ, రుచోర్మా అమృతంగమయ అని మన పెద్దలు చాలామంది పాడారు. ఇప్పటికీ కొంతమంది పాడుతూనే ఉంటారు, లేదా ఆ శ్లోకాన్ని వల్లిస్తూనే ఉంటారు. తమసోమా జ్యోతిర్గమయ అంటే, ఓ దేవా నేను చీకట్లో ఉన్నాను, వెలుగులో నడిపించండి. ఎప్పుడు ఆ ప్రార్థన చేయడమేనా, లేదా వెలుగులో నడిపించే దేవుని దగ్గరికి వద్దామా? యేసు ప్రభు లోకానికి వెలుగుగా వచ్చారు. ఆయన అంగీకరించే ప్రతి ఒక్కరు వెలుగులో నడుస్తారు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువుని స్తుతించండి, ఆయన గట్టిగా పట్టుకోండి, దేవుని మార్గాల్లో నడవండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా దీపమును వెలిగించే దేవుడు, మా చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే చీకటిలో ఉన్నారో ప్రభువా, ఒక అవగాహన లేక, భయముతో, ఆందోళనలో వారు ఉన్నారో వారందరినీ వెలుగులో నడిపించండి. నీ ఆత్మ ద్వారా వారిని వెలిగించండి, బలపరచండి నాయన. ముట్టండి, తాకండి, నీ స్పర్శను వారికి ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యాలుతున్నారో స్వస్థతనివ్వండి, వేదనలో చింతలతో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో లేవనెత్తండి ప్రభువా. జయ జీవితాన్ని ఇవ్వండి, విజయాన్ని ఇవ్వండి. క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని బలపరిచి నీ చిత్తానుసారంగా నడిపించమని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి అత్యున్నత నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.